హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ద సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 హైదరాబాద్లో జరుగుతూ ఉంది. దానికి నిన్న డిఫరెంట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి గెస్టులు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. అందులో ఆయన కొన్ని కీ ఇష్యూస్ ఆయన పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా ఏంటంటే బీజేపీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ ఇండియా వైపు చాలా డిస్క్రిమినేషన్, చాలా వివక్ష చూపిస్తుంది, స్టెప్ మదర్ లవ్ చూపిస్తుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి కొన్ని ఎవిడెన్స్లు ఇచ్చారు ఆయన. ఆ ఎవిడెన్స్లు ఎలా అంటే, సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ₹1 సెంట్రల్ ట్యాక్స్ పూల్లోకి డబ్బులు మనం సౌత్ ఇండియా నుంచి ఇస్తే ఇన్ రిటర్న్ 40 పైసలే సౌత్ ఇండియన్ స్టేట్స్కి వస్తుంది. యావరేజ్ 40 నుంచి 45 పైసలు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రూపంలో 40 నుంచి 46 పైసల మధ్యలో వస్తుంది అనమాట. అదే బీహార్కి అయితే ₹1 కడితే ₹6 రిటర్న్లో సెంట్రల్ ట్యాక్స్ డివల్యూషన్ నుంచి బీహార్కి వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి వాళ్ళు ₹1 కడితే వాళ్ళకు రిటర్న్లో ₹7 వస్తుంది సెంట్రల్ నుంచి ట్యాక్స్ డివల్యూషన్ పరంగా చూసుకుంటే. సో ఈ రకంగా చూసుకుంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏదైతే పాపులేషన్ కంట్రోల్ మెకానిజంని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే త్రూ ఫ్యామిలీ ప్లానింగ్ ఆర్ బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ అవేర్నెస్ ద్వారా ఫ్యామిలీ పాపులేషన్ కంట్రోల్ విషయంలో సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిఫార్మ్స్ని ముందుకు తీసుకెళ్లిన పుణ్యాన ఈరోజు ట్యాక్స్ డివల్యూషన్లో పీనలైజ్ అవుతున్నాయి సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని. సో ఇదొకటి చెప్పే ప్రయత్నం చేశారు. ₹1 కడితే ₹6 బీహార్కి, ₹7 ఉత్తరప్రదేశ్కి వస్తుంది. అదే సౌత్ ఇండియన్ స్టేట్స్కి ₹1 కడితే 40 పైసల నుంచి 46 పైసల వరకు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకంగా వస్తుందన్నమాట. ఎవరికి ₹10 దాటి ముందుకెళ్ళట్లేదు ₹1 కట్టిన క్రమంలో. అదే నార్త్ ఇండియన్ స్టేట్స్కి అయితే వాళ్ళు ₹1 కడితే ₹1 కంటే ఎక్కువే వస్తుంది ప్రతి సౌత్ ఇండియన్ స్టేట్స్. మధ్యప్రదేశ్ అవనివ్వండి, రాజస్థాన్ అవనివ్వండి, లేకపోతే గుజరాత్ అవనివ్వండి, బీహార్, యూపీ, ఏదైనా నార్త్ ఇండియన్ స్టేట్ తీసుకుంటే వాళ్ళకి ₹1 కంటే ఎక్కువే వస్తుంది. సో సౌత్ ఇండియన్కి ఈ రకంగా చూసుకుంటే ఒక డిస్క్రిమినేషన్ టువర్డ్స్ సౌత్ ఇండియన్ స్టేట్ ఉందనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫినాన్స్ కమిషన్ ద్వారా వచ్చే ట్యాక్స్ రెవెన్యూ సెంట్రల్ ట్యాక్స్ పూల్ నుంచి డివాల్వ్ అయ్యే ఫండ్స్లో సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఒక నెగ్లిజెన్స్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇంకో కన్వెన్షన్ ఏంటంటే, నార్త్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ బీ ఫ్రమ్ సౌత్ ఇండియా అని ఒక కన్వెన్షన్ ఉంది అట. సో ఆ కన్వెన్షన్ ప్రకారం ఇప్పుడు బీజేపీ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సెంట్రల్లో పవర్లో ఉండి. ఈ రోజుకి వాళ్ళు సౌత్ ఇండియా నుంచి ప్రెసిడెంట్గా ఎవరిని అపాయింట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్గా ఉత్తరప్రదేశ్ నుంచి నరేంద్ర మోదీ గారు ఉంటున్నారు, కానీ సౌత్ ఇండియా నుంచి ప్రెసిడెంట్ని చేయాలి. నార్త్ ఇండియా వాళ్ళని ప్రైమ్ మినిస్టర్గా ప్రెసిడెంట్స్గా చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ కూడా నార్త్ ఇండియా నుంచి, ప్రెసిడెంట్ కూడా నార్త్ ఇండియా నుంచి. అదొక డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది. ఒకనొక స్టేజ్లో వెంకయ్య నాయుడు గారికి అవుట్ ఆఫ్ కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చింది వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ తీసుకెళ్ళి హర్యానాకి సంబంధించినటువంటి ధన్కర్ గారికి ఇచ్చారు. తర్వాత మనం ఇంకా చూసుకుంటే గవర్నమెంట్లో చాలా ప్రధానంగా ఉండే మినిస్ట్రీలు చూసుకుంటే డిఫెన్స్ అండ్ హోమ్ ఉంటాయి. డిఫెన్స్ అండ్ హోమ్ రెండు ప్రతిసారి నార్త్కి ఇచ్చేస్తున్నారు. డిఫెన్స్ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్గా 2014లో రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా 2019 నుంచి ఇప్పటి వరకు అమిత్ షా గారే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ రకంగా ఒక ప్రధానమైన బలమైన మంత్రిత్వ శాఖలు కూడా సౌత్ ఇండియన్ స్టేట్ నుంచి ఇచ్చేదానికి వీళ్ళు అసలు మింగుడు పడట్లా. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి ప్రభుత్వం ఉంది. క్యాబినెట్లో ఇచ్చిన పోర్ట్ఫోలియో చూసుకుంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చారు. అదే పంచాయతీరాజ్ శాఖను, ఫైనాన్స్ మినిస్ట్రీనో, హోమ్ మినిస్ట్రీనో, డిఫెన్స్ మినిస్ట్రీనో ఇవ్వలా. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీనో బలమైన శాఖ ఇవ్వకుండా విమానయాన శాఖ ఇచ్చేశారు సౌత్ ఇండియన్. అది కూడా బీజేపీ నుంచి ఇవ్వలా. కూటమి ఉండటం వల్ల కూటమి వాళ్ళకి ఇచ్చారు తప్ప బీజేపీకి క్యాబినెట్ నుంచి పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం రిప్రజెంటేషన్ లేకుండా చేస్తున్నారు. ఈ రకంగా బీజేపీ ఎప్పుడు పవర్లోకి వచ్చినా సౌత్ ఇండియాకి పొలిటికల్గా చాలా చిన్న చూపు చూస్తుంది. అలొకేషన్స్ సరిగ్గా ఇవ్వకుండా సౌత్ ఇండియన్ స్టేట్స్ని ఒక స్టెప్ మదర్ లవ్ చూపిస్తా బీజేపీ తన ఉత్తర భారతదేశపు రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిన అంశాలు ఏంటంటే, భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా సక్సెసివ్ ప్రైమ్ మినిస్టర్స్ కాంగ్రెస్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు ట్రెమెండస్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అది ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ అవనివ్వండి, ఐఐటీలు అవనివ్వండి, ఐఐఎంలు అవనివ్వండి, ఆర్ఎల్స్ గ్రీన్ రివల్యూషన్ అవనివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అవనివ్వండి, ఈరోజు ఇస్రో అవనివ్వండి, ఇవన్నీ కాంగ్రెస్ తీసుకొచ్చిన ఐటీ రివల్యూషన్ అవ్వండి, టెలికాం సెక్టర్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేయడం అవనివ్వండి, రైట్ టు ఫుడ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అవనివ్వండి, రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ అవనివ్వండి, లేకపోతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అవనివ్వండి, ఇవి దేశంలో సమూలంగా అన్ని వర్గాలకు సంబంధించిన చట్టాలను ఒక కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చింది. బీజేపీ ఇలాంటి చట్టాలు ఎప్పుడు తీసుకురాలా. బీజేపీ దేశహితం కోసం ఒక ట్రెమెండస్ రివల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నమే చేయకపోగా కొద్దిమంది కార్పొరేట్ల కోసమే బీజేపీ పనిచేస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు. అది నిజం కూడా. కొద్దిమంది అదానీ, అంబానీ కొద్దిమంది వ్యాపారస్తుల కోసమే బీజేపీ పనిచేస్తున్నట్టు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక అంశం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, అక్కడ రైతుల విషయంలో బీజేపీ చాలా కర్కశంగా ఉందనేసి. అది నిజమే కదా. రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నెలల తరబడి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ అంటే వెస్టర్న్ యూపీకి చెందిన రైతుల్ని నెలల తరబడి అక్కడ రైతుల్ని ధర్నాలు చేసేలా చేశారు. కానీ రైతు సంఘాలని, రైతు నాయకుల్ని పిలిచి చర్చలు జరిపి ఆ రైతులు చూపిస్తున్న అప్రహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేసే ప్రయత్నం 6-7 నెలలుగా రైతులు ధర్నా చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలవాలి కాబట్టి ఆ రైతు నల్ల చట్టాలని కంపల్షన్ వల్ల వాళ్ళని రిపీల్ చేసుకున్నారు తప్ప అదర్వైజ్ ఆ రైతు చట్టాలని వాళ్ళు వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేకుండా ఉండేదన్నమాట. సో ఈ రకంగా రైతులకి తర్వాత భారతదేశంలో ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసేసారు. జిఎస్టీని తీసుకొచ్చి జీఎస్టీ తీసుకురావడం వల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్ అంతా చాలా భయంకరంగా దెబ్బతినేసి ఈరోజు ఇండియాలో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫర్ ద పాస్ట్ 45 yearsలో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పర్టికులర్లీ ఈ నరేంద్ర మోదీ టెన్యూర్లో ఉంది. బికాజ్ ఆఫ్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎంఎస్ఎంఈలు అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఆ కొలాప్స్ అవ్వడం వల్ల ఎంఎస్ఎంఈలో ఉండే జాబ్ క్రియేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా స్టాండ్ స్టిల్కి వచ్చేసింది. కొన్నేమో ఎంఎస్ఎంఈలు మూతపడిపోయినాయి, కొత్త ఎంఎస్ఎంఈలేమో వచ్చి వాళ్ళు ఫంక్షనింగ్ స్టార్ట్ చేయలేని పరిస్థితి బికాజ్ ఆఫ్ రెగ్యులేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎనీ కంట్రీ ఎకనామికల్గా అడ్వాన్స్ అవ్వాలంటే, ఇండస్ట్రియల్ అడ్వాన్స్మెంట్ అవ్వాలంటే ఎంఎస్ఎంఈ ప్లేస్ ఏ వెరీ వెరీ బిగ్గర్ రోల్. కానీ ఇండియాలో బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ తీసుకొచ్చిన ప్రపంచంలో ఏ దేశం చేయనటువంటి ఒక విచిత్రమైన తరహాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు భారతదేశంలో, ఇన్ని స్లాబ్స్ పెట్టేసి. సో ఆ జిఎస్టీ కాంప్లికేటెడ్ జిఎస్టీ కావడం వల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్ చాలా బలంగా దెబ్బతినేసి ఈరోజు ఆ దేశంలో నిరుద్యోగ సమస్య చాలా పేటరేగిపోతుంది. ఇంకోటి బీజేపీ పరంగా చూసుకుంటే బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత జర్నలిజం చాలా భయంకరంగా ఎఫెక్ట్ అవుతుంది దేశంలో. తర్వాత హంగర్, పేదవాడికి 3 పూట్ల తిండి దొరక్క దగ్గరగా ప్రతిరోజు 20 కోట్ల పై మంది ఆకలితో అలమటిస్తున్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రీసెంట్గా ఒక 1 week బ్యాక్ వచ్చింది. 127 కంట్రీస్లో ఇండియా స్థానం 105వ స్థానంలో ఉంది. అవుట్ ఆఫ్ 127 కంట్రీస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈజ్ 105. ఎంత ప్యాథటిక్గా ఉందో చూడండి. ఓ పక్క హంగర్ పెరుగుతూ ఉంది, ఓ పక్క రైతుల పట్ల వివక్ష, ఇంకో పక్క రాష్ట్రాల్లో ఉన్న చిన్న చిన్న పార్టీలని చీల్చేసేసి ప్రభుత్వ పార్టీలను లాగేసుకుంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం కాని దగ్గర ఎమ్మెల్యేలని పోస్ట్ చేసేసి కొనుక్కొని అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ అక్రమంగా ప్రభుత్వాన్ని నిర్మించే ప్రయత్నం చేసుకుంటుంది. ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న కాన్స్టిట్యూషనల్ విలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తుంగలో తొక్కేసి బీజేపీ ఒక డిక్టటోరియల్ రీజంలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా అదే పని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్లకు మైనారిటీ గవర్నమెంట్ ఉన్నా కానీ ఏజెన్సీలని చేతిలో పెట్టుకొని ఆట నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ గత 2-3 రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఏదో గొప్పగా ఫండ్స్ ఇస్తున్నట్టు చూపించే ప్రయత్నం ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఇదే బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన డబ్బులు ఏవి ఇవ్వకుండా చేతిలో పెట్టింది. ప్రత్యేక హోదా ఇస్తామన్నది ఇవ్వలేదు. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మినిమం 5 years ఇవ్వాలనేసి. కానీ అప్పట్లో బీజేపీ వాళ్ళు, అదే వెంకయ్యనాయుడు గారు బీజేపీలో యాక్టివ్గా ఉండి ఆయన రాజ్యసభలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కావాలని అడిగారు. వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం కూడా ఇవ్వలేకపోయారు. అది పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడు ఏదో 12,000 కోట్లు ఇచ్చామంటున్నారు. గత 10 సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టుకి వీళ్ళు ఇచ్చింది 14-15 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఒక 12,000 కోట్లు, అది కూడా అందులో పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఒక 4-5 కోట్ల రూపాయలు. పోలవరంకి ఇప్పుడు ఇస్తున్నారు. రైల్వే జోన్ ఇప్పటికీ ఇవ్వాల. కడప స్టీల్ ప్లాంట్ ఇంకా పూర్తి చేయట్లేదు. ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఆలోచించట్లేదు అసలు, దాని గురించి కనీసం. అండ్ విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని కూడా గత 10 సంవత్సరాలుగా అడ్రస్ చేయట్లా. 10 సంవత్సరాలుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ చేతిలో పెద్ద చిప్ప పెడితే 2 రోజులుగా ఒకేవో చిన్న అమౌంట్స్ ఇస్తుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఇవ్వకపోగా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పిచ్చే ప్రయత్నం చేపిస్తుంది. అది మొత్తం ఆంధ్రప్రదేశే కట్టాలి రేపు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్గా ఇవ్వట్లా డబ్బులు. వరల్డ్ బ్యాంక్ నుంచి మీరు అప్పు తెచ్చుకోండి, మేము మధ్యవర్తిగా ఉంటామంటున్నారు అంతే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రైల్వే లైన్ టు ది అమరావతి, అది 2017లో ప్రపోజల్ పెడితే 7-8 సంవత్సరాలు మొద్దు నిద్రపోయిన బీజేపీ మొన్న శాంక్షన్ క్యాబినెట్ మొన్న అప్రూవల్ ఇచ్చింది 3 days ago. ఈ రకంగా 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వకుండా ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ మైనారిటీ గవర్నమెంట్, బీజేపీకి లోక్సభలో మెజారిటీ లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు అవసరం ఉందనేసి వాళ్ళు గుర్తెరిగి అవుట్ ఆఫ్ కంపల్షన్ ఇస్తున్నారు తప్పక. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని నట్టేట ముంచిన బీజేపీ
ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ సర్వైవల్ కోసం ఇస్తూ ఉంటే ఆహా ఓహో అనేసి ఓ పక్క చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క బీజేపీ, రాష్ట్ర బీజేపీ నాయకులు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఆహా ఓహో అని ఊదరగొడుతున్నారు. రే 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని మొండి చేయి చూపించారు, పాచిపోయిన లడ్లు ఇచ్చారండి మీరే కదా అన్నది పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్సెస్ ప్రాపర్గా సపోర్ట్ చేయట్లేదు, ఫండ్స్ ఇవ్వట్లేదు అనేసి నల్ల చొక్కాలు వేసుకుని ఆంధ్రప్రదేశ్ అంతా కలిగి తిరిగి ఢిల్లీ వెళ్ళి దీక్ష చేసింది ఇదే చంద్రబాబు నాయుడు కదా, నరేంద్ర మోడీకి అగెనెస్ట్గా. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్తో జతగట్టింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు కదా. మరి ఆ 10 సంవత్సరాలు చేసిన ద్రోహాన్ని మీరు మర్చిపోయి ఇవ్వాల్సిందంతా ఇవ్వకుండా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని వెనక్కి నెట్టేసి ఇప్పుడేదో చిన్న అమౌంట్స్ ఇస్తున్నారు వాళ్ళు. పోలవరంకి కావాల్సిన డబ్బులు మొత్తం ఒకేసారి ఇచ్చారు, ఇవ్వలేదు కదా. రైల్వే జోన్ ఆగమేఘాల మీద ఇప్పటికిప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు ఇచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఇవ్వాల్సింది, ఇప్పుడు జస్ట్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది అంతే. రైల్వే ట్రాక్ ఇంకా వేయలేదు అక్కడ. ఉన్న ఒక్క పిఎస్యూని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి వీళ్ళు కనీసం మాట్లాడరు అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇన్ని రకాలుగా సౌత్ ఇండియన్ స్టేట్స్, పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ని ఇంత ద్రోహం చేస్తున్న బీజేపీని ఆంధ్ర రాజకీయ నాయకులు ఇంతలా మోస్తున్నారంటే దాన్ని పర్టికులర్లీ టీడీపీ, జనసేన వాళ్ళు బుద్ధి ఉండాలి వీళ్ళకి. అసలు 10 సంవత్సరాలుగా తీరని ద్రోహం చేసిన పార్టీతో పొత్తులో ఉండి వాళ్ళు చేసిన ద్రోహాన్ని గుర్తెరకుండా వాళ్ళు ఇచ్చిన చిల్లరికి వీళ్ళు చిడతలు వాయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. 10 సంవత్సరాలు ద్రోహం చేసింది వాళ్ళని అసలు శిక్షించాల్సింది పోయి చిడతలు వాయిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన చిల్లరికి. సో ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు నేను ఏవైతే చెప్పారో బీజేపీస్ కాంట్రిబ్యూషన్ టు ద నేషన్ ఆర్ ఫర్ ద నేషన్ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. ఒక ఎయిమ్స్, ఐఐఎం, లేకపోతే ఐఐటీలు, IIITలు, ఒక ఇస్రో, ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇలాంటివి ఏం తీసుకురాలి? ఒక గ్రీన్ రివల్యూషన్ తీసుకురాలా, ఒక వైట్ రివల్యూషన్ తీసుకురాలా, ఒక టెలికాం రివల్యూషన్ తీసుకురాలా, ఒక ఐటీ రివల్యూషన్ తీసుకురాలా, ఒక రైట్ టు ఫుడ్ యాక్ట్ తీసుకురాలా, ఒక రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ తీసుకురాలి, ఒక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇలాంటి చట్టాలు ఏం బీజేపీ అసలు సామాన్య మానవుడికి, దేశానికి అవసరమైన ఒక్క చట్టాన్ని కూడా బీజేపీ గత 10 సంవత్సరాల్లో తీసుకురాలా. సో బీజేపీ రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా క్లియర్గా బీజేపీని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. టు సమ్ ఎక్స్టెంట్ సౌత్ ఇండియాలో ఉన్న కొన్ని స్టేట్స్కి కేరళ నుంచి అవ్వనివ్వండి, తమిళనాడు నుంచి అవ్వనివ్వండి, లేకపోతే ఇక్కడ కర్ణాటక నుంచి ఉన్న సిద్ధరామయ్య గారు అవ్వనివ్వండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అవ్వనివ్వండి, బీజేపీ యొక్క ఆటల్ని సాగనీయకుండా చాలా పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. బీజేపీ యొక్క రియల్ ఫేస్ని చాలా అద్భుతంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ యొక్క ఆటలు సౌత్ ఇండియాలో సాగో కాబట్టి బీజేపీ ఎప్పటికీ సౌత్ ఇండియా పట్ల డిస్క్రిమినేషన్గానే బిహేవ్ చేస్తుంది. ఒక సవతి తల్లి ప్రేమే చూపిస్తుంది. రూపాయి కట్టించుకొని ₹10 ఇస్తుంది, ₹10 కంటే తక్కువ ఇస్తుంది. అదే ఉత్తరాది నుంచి రూపాయి కట్టించుకొని ₹6-7 ఇస్తుంది. ఇది బీజేపీ యొక్క కపట ప్రేమకు బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ.